పోలీస్ స్టేషన్ లాకప్లో ఉన్న జానకి కోసం ఆద్య, సీను, శౌర్య, రామలక్ష్మి ఇక నలుగురు కూడా స్టేషన్కి వస్తారు. ఇక లాకప్లో ఉన్న జానకి దగ్గరికి అమ్మ, పెద్దమ్మ అంటూ ఇక ఏడుస్తూ జానకి చేతులు పట్టుకుంటారు. పెద్దమ్మ, ఏంటి పెద్దమ్మ, నువ్వు లాకప్లో ఉండటం ఏంటి అని ఆద్య, అమ్మ నువ్వు తప్పు చేశావంటే మేం నమ్మమమ్మా అని రామలక్ష్మి బాధపడుతూ ఉంటారు. నా ఇద్దరు కూతుర్లు కూడా కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారన్న సంతోషం నాకు లేకుండా అయిపోయింది. నేను సంతోషపడేలోపే ఇదిగో ఇలా జరిగిపోయింది అని జానకి బాధపడుతూ ఉంటుంది. లేదు పెద్దమ్మ, అసలు ఏం జరిగిందో చెప్పు పెద్దమ్మ. నువ్వు తప్పు చేసావు అంటే మేము అసలు ఒప్పుకోము. ఏం జరిగింది పెద్దమ్మ, నువ్వు తప్పు చేయడం ఏమిటి, నువ్వు ఒప్పుకోవడం ఏంటి అని రామలక్ష్మి, ఆద్య ఇద్దరు కూడా ఇక జానకిని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇందాకే మీ నాన్న మాటలు బట్టి అర్థమైంది, మీ నాన్న కూడా ఏ తప్పు చేయలేదని అర్థమైంది. మీ నాన్న ఇంకా ఆ తప్పు చేశారని నేను మీ నాన్న కాపాడడం కోసమని నేను ఈ నేరాన్ని నాపై వేసుకున్నాను. కానీ మీ నాన్న కూడా ఏ తప్పు చేయలేదు అని జానకి బాధపడుతూ ఉంటుంది. చూడు పెద్దమ్మ, నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాము అని ఆద్య, అవునమ్మా మేము నిరూపించి నిన్ను బయటికి తీసుకొస్తామమ్మా, నీకు మాటిస్తున్నాం అని రామలక్ష్మి, ఆద్య ఇద్దరు కూడా జానకికి మాటిస్తారు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఇక వెనకే నిలబడి సీను, శౌర్య అయితే ఇదంతా చూస్తూ బాధపడుతూ ఉంటారు. నా కూతుర్లపై నాకు నమ్మకం ఉంది, మీరిద్దరూ చెప్పింది చేస్తారని నాకు నమ్మకం ఉంది, మీరు తప్పకుండా గెలుస్తారు, నన్ను బయటికి తీసుకువస్తారు అని జానకి కూడా వాళ్ళపై నమ్మకంతో బాధపడుతూ చెప్తూ ఉంటుంది.